అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీగా సోయా కట్లెట్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ సోయా కట్లెట్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెట్టుకొని నీళ్లు మరుగుతుండగా కొద్దిగా సాల్ట్ వేసి ఒక 100 గ్రామ్స్ మిల్ మేకర్ తీసుకొని వేసుకున్నాను నేను. పెద్ద సైజువి, మీరు ఏ సైజు అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత నీళ్లు తీసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట. ఎందుకనంటే మనం అస్సలు నీళ్ళు యాడ్ చేయకూడదు. ఇక్కడ సోయాలో ఉన్న వాటర్తోని పిండి అంతా కలవాలి. నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా ఉండచోడితే ఉండవ్వాలి. ఇలా కట్లెట్ ఇలా చేసుకొని మొత్తం అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాన్కి సరిపడా కట్లెట్స్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అంతే, సోయా కట్లెట్ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.